అందరికీ నమస్కారాలతో మీ సుధాకర్ మురుచూరి. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ 1:10 నిమిషాలు అయింది. ఈరోజు అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలతో యూట్యూబ్ నిరంతర వీడియోలతో యూట్యూబ్ కూడా ఒక మీడియా సాధనం. ఆ మీడియా సాధనంలో మనం తెలియని విషయాలు తెలుసుకోవచ్చు మరియు ప్రపంచవ్యాప్తంగా మన స్నేహితుల్ని కలుసుకునే అవకాశం ప్రసార మాధ్యమాల ద్వారా కొనసాగుతుంది. యూట్యూబ్ అనే సాధనాన్ని మనం వీడియోస్ని నిరంతరం అప్లోడ్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే మన మాట ప్రపంచానికి తాగుద్ది. తద్వారా ప్రేక్షక అభిమానులు పొందే అవకాశం ఉంటుంది. నిరంతర సాధనతో చేసే పని ఏదైనా సక్సెస్ అవుతుంది. మన ప్రయత్నం మనది. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అందరికీ ధన్యవాదాలతో ప్రస్తుతం నేను యూట్యూబ్లో క్యారమ్స్ గురించి చెప్పాలని చిన్న ప్రయత్నం. క్యారమ్స్ అనేది నల్ల చదరపు బోర్డు అయినా 9 వైట్లు 9 బ్లాక్లు ఉంటాయి. ఒక స్ట్రైకరు. మనం ఆడే విధానంలో క్యారమ్స్లో 360 డిగ్రీల్లో మనం ఆట ఆడాల్సి ఉంటుంది. క్యారమ్స్ని 360 డిగ్రీల్లో మనం స్ట్రైకర్ ఎక్కడ పెట్టినా కాయేసే విధానంగా మన ఆట తీరుని మార్చుకోవాలి. ప్రాక్టీస్ ద్వారా క్యారమ్స్ సాధ్యమవుతుంది. క్యారమ్స్ ఆడటం వల్ల మనసుకి ఎంతో ఊరట లభిస్తుంది. ఏకాగ్రత ఆట మీద ఉండటం వల్ల 5 ఆలోచనలు కట్టివేయబడతాయి. మానసికంగా ఉపయోగకరంగా ఉంటుంది క్యారమ్స్. అయితే క్యారమ్స్ అనేది మానసికంగా కొంత మానసికమైన ఆట అయినా దాన్ని క్రమేణా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. క్యారమ్స్ని మరియు డ్రైవింగు, కెమెరా ఆపరేటింగు మరియు ఈత, డ్రైవింగు, కెమెరా ఆపరేటింగు, క్యారమ్స్ ఈ 4 ప్రతి ఒక్కళ్ళు అలవర్చుకోవాలి. ఈత మాత్రం నిపుణులతో ముందుకెళ్ళాలి. యూట్యూబ్లో గైడ్లైన్స్ పాటించకపోవటం వల్ల చాలా ఛానల్స్ కనుమరుగైపోయాయి. మనం కూడా గైడ్లైన్స్ని పాటిస్తూ ముందుకెళ్ళాలి. థౌజండ్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో పొంది ఉండాలి. 1000 సబ్స్క్రైబర్స్ మరియు 4000 గంటలు 365 రోజుల్లో పూర్తి చేసుకోవాలి. అలా పూర్తి చేసిన వారికి మోనిటైజేషన్ ఇస్తారు. మోనిటైజేషన్ ఇచ్చిన తర్వాత $10 తర్వాత యూట్యూబ్లో అవుతున్నావు చెప్పాలి. $10 తర్వాత యూట్యూబ్ ద్వారా గూగుల్ పిన్ వస్తుంది. $10 తర్వాత గూగుల్ పిన్ యాడ్ చేసిన తర్వాత మాత్రమే మనం $100కి ప్రమోట్ అవుతాం. $100ని కంటిన్యూగా మనం $100 అయ్యేంత వరకు మనం ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తూ నిరంతరంగా వీడియోలు కొనసాగిస్తూనే ఉండాలి. అలా కొనసాగిస్తుండటం వల్ల ఇప్పటికీ నేను 2020లో స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం $51 ఈరోజు ఉన్నాను. 25/12/2025 నాకు $49 ఇంకా కావాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి 20 రోజులు కూడా డాలర్కి కలవటానికి టైం పడుతుంది. అంటే ఇంకా 1000 రోజులు నాకు యూట్యూబ్లో పట్టే విధానంగా ఉంటుంది. ఈలోపు యూట్యూబ్లో మన రేటింగ్ పెంచుకోవడం ద్వారా కాలాన్ని తగ్గించుకోవచ్చు. అంటే నాకు 8 సంవత్సరాలు యూట్యూబ్లో సక్సెస్ అవటానికి కాలం పట్టవచ్చు.
ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది. ఇంకా 2 సంవత్సరాల దాకా వీడియోల్ని నిరంతరంగా కొనసాగించటమేను. ప్రేక్షకాభిమానులను పొందడానికి మన మాట ఉపయోగపడుతుంది. మాట సమాచారం, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని యూట్యూబ్లో కొనసాగిస్తూ మన తెలుగువారు ఎక్కువగా యూట్యూబ్ని ఉపయోగిస్తారు కాబట్టి మనం సక్సెస్ అవటం, నిరంతరంగా వీడియోలు చేయటం వల్ల మనం సక్సెస్ అవటం తేలికవుతుంది. అందరికీ ధన్యవాదాలతో ఈ క్యారమ్స్ని 360 డిగ్రీలు ఆడారు కాబట్టి క్యారమ్స్ని అందరూ ఉపయోగించుకోవాలి. క్యారమ్ బోర్డు ప్రతి ఒక్కరికి నేర్చుకోవటం వల్ల భవిష్యత్తు గోల్స్ని చేరుకోవటానికి తేలిక అవుతుందని నా ఆశాభావం. అందరికీ ధన్యవాదాలతో మీ పరిచయ సుధాకరం. 6 నిమిషాల వీడియోలో ఉన్నాను. మాట ఒక మంత్రం లాంటిది. ఆ మాటని మనం ఉపయోగించుకున్నాం. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది అనే ప్రశ్న వేస్తే ఏం సమాధానం చెబుతాం మనం? భారతంలో కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది? పాండవులు కౌరవులు జూదంలో శకుని మాయాజూదంలో పాండవులు ఓడిపోవటం వల్ల 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పాండవులు గడిపి వచ్చి రాజ్యాన్ని అడుగుతారు. అడుగుతారు. రాజ్యాన్ని అడిగితే ఆ రాజ్యాన్ని ఇవ్వటానికి నీకే అట్టగట్టు. ఓకే. అది కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి పట్టించుకోవాల్సిన పని లేదు. చూద్దాం. యూట్యూబ్లో అందరి మాట ప్రపంచం తాకుద్ది. ఏం కంగారు పడాల్సిన పని లేదు. అందరికి ధన్యవాదాలతో దుర్యోధనుడిని రాజ్యం సగభాగం అడిగితే పాండవులకి నిరాకరిస్తాడు. నిరాకరించటం వల్ల ప్రత్యేక పరిస్థితుల్లో కురుక్షేత్ర యుద్ధం కల్పించబడింది. దాంట్లో కురుక్షేత్ర యుద్ధంలో 18 పర్వాలుగా మనకు విభజించారు. మహాభారతాన్ని వేదవ్యాసుడు రాసిన దాన్ని 18 పర్వాల్లో 4 సేనాదులు 4 పర్వాలుగా ఉంటాయి. ఆ 4 సేనాదులు కౌరవుల వైపులో 4 సేనాదులు ఉన్నారు. 4 సేనాదుల్లో మొదటి సేనాది భీష్ముడు, 2వ సేనాది ద్రోణుడు, 3వ సేనాది కర్ణుడు, 4వ సేనాది శల్యుడు. అంటే ఈ 4 పేరు మీద కూడా భారతంలో 4 పర్వాలు ఉన్నాయి. భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం. ఈ 18 రోజుల్లో జరిగిన యుద్ధాన్ని ఈ 4 పర్వాల్లో మనం తెలుసుకోవచ్చు. ఎంతమంది యోధులు ఎలా చనిపోయారు, 18 రోజుల యుద్ధ ఘట్టంలో ఏమేమి జరిగినాయి అనేది మహాభారతంలోని 18 పర్వాల ద్వారా తెలుసుకోవచ్చు. అందరికి ధన్యవాదాలతో భారతాన్ని 18 పర్వాలుగా మనం తెలుసుకుందాం. అందరికి ధన్యవాదాలతో ఉన్నట్టు